వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో అప్పజెప్పుతుండడంపై వెలుబుకుతున్నటువంటి వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోందా? ఇదే అంశం ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రేజ్ను పెంచుతోందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా అంతకంతకు బలపడుతోందా? దీన్ని తేలిగ్గా తీసుకుంటే రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదా అంటే అవుననే అనిపిస్తుంది. ఈ మాటలు ఇక్కడ నేను చెప్పట్లేదు, ప్రతిపక్ష నేతలు చెప్పడం లేదు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీలో చంద్రబాబు కంటే సీనియర్గా ఉన్నటువంటి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెబుతున్న మాటలు. యనమల రామకృష్ణుడు చంద్రబాబును ఉద్దేశించి తెలుగుదేశం పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే తీవ్రంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీలో కలకలం రేపుతోంది. మెడికల్ కళాశాలలు ఏవైతే 10 మెడికల్ కళాశాలలు పెండింగ్ లో ఉన్నాయో, గతం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మొత్తం 17 మెడికల్ కళాశాలలో దాదాపు 6 మెడికల్ కళాశాలలు రన్నింగ్ లో ఉన్నాయి. ఒక మెడికల్ కళాశాల ఇంకా ఎన్ఎంసి ఆమోదం నుంచి హోల్డ్లో ఉంది. ఆ తర్వాత మిగిలిన 10 మెడికల్ కళాశాలలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. సో ఈ 10 కళాశాలల్ని కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే నిర్ణయం తీసుకోవడంపై ఇప్పటికే పలు దఫాలుగా వివిధ సంఘాల నుంచి, మేధావి వర్గాల నుంచి అందరూ పెద్ద ఎత్తున దీనిపై వ్యతిరేకత వెలుబుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకొని వివిధ దశల్లో ఉద్యమాలు చేయడానికి సంకల్పించింది. తాజాగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ ఉద్యమం పేరిట ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి మహాధర్నా కార్యక్రమం విజయవంతం అవడమే కాకుండా భారీగా జనస్పందన కనిపించింది. సో ఇదే ఇప్పుడు ఈ అంశంపైనే మాట్లాడుతూ తునిలో ఓ కార్యక్రమంలో మాట్లాడినటువంటి యనమల రామకృష్ణుడు ప్రతిపక్షాలని తేలిగ్గా తీసుకోవద్దు, ప్రతిపక్షం అంతకంతకు బలం పుంజుకుంటోంది. తాజాగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ పార్టీ ప్రతిపక్షం తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమం విజయవంతమైంది. భారీగా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. దీన్ని చూస్తే ఖచ్చితంగా ఒక లెసన్ గా తీసుకోవాలి. ప్రతిపక్షాలది ఏముందిలే, ఊదితే వాళ్ళు ఎగిరిపోతారనుకుంటే వాళ్ళు ఎగిరిపోతారో తెలియదు, కానీ వాళ్ళు ఊదితే మనమే ఎగిరిపోతామనే వార్నింగ్ ఇవ్వడం అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. పార్టీలో సీనియర్ వ్యక్తిగా ఉండి పార్టీలో నిర్మాణం నుంచి దాదాపు ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి 1983 నుంచి వరుసగా 7 సార్లు పోటీ చేసినటువంటి యనమల రామకృష్ణుడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలో చంద్రబాబు అండగా ఉండి చంద్రబాబు వెన్నంటి నిలిచి ఆ పార్టీలో కీలకమైన వ్యక్తిగా మారినటువంటి యనమల రామకృష్ణుడు నోటి నుంచి ప్రతిపక్షం బలపడుతోంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేట్ పరం అంశంపై వస్తున్నటువంటి వ్యతిరేకతను తేలిగ్గా వద్దు అంటూ పదే వార్నింగ్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఒక చర్చగా మారింది. దీన్ని ఒక సెక్షన్ ఆఫ్ వర్గం పార్టీలో వ్యతిరేకిస్తున్న యనమల రామకృష్ణుడు మాటల్ని మాత్రం అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసే నిర్ణయంపై ఇప్పటికే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దీన్ని వ్యతిరేకిస్తుందని చెప్పలేము. ఇటు ప్రజల నుంచి, మేధావి వర్గాల నుంచి కూడా దీనిపై వ్యతిరేకత వస్తుంది. సో ఈ క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారో స్పష్టంగా ఆయన నోటి నుంచే ఒకసారి విందాం. అంటే నేను అనుకున్నది ఒకే రాష్ట్రంలో అది 43 సంవత్సరాల జీవితాల్లో రాష్ట్రమే కావాలని అనుకున్నాం. అది ఇంకా అవ్వలేదు. అది పార్టీ ఓటిస్తాను. సో విన్నారు కదా, ఇది ఆయన స్పష్టంగా చెప్పింది.
ర్యాలీకు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టినటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో, ఈ ర్యాలీలో ప్రజలు గ్రామాల నుంచి తరలి వచ్చారంటున్నారు. ప్రతిపక్షమే కదా, తేలిగ్గా తీసుకోవద్దు, ఊదితే ఎగిరిపోతారనే భావన వద్దు, వాళ్ళు ఊదితే ఊదితే వాళ్ళు ఎగిరిపోతారో తెలియదు కానీ ప్రతిపక్షం ఊదితే మాత్రం మనమే ఎగిరిపోతామని చెప్పారు. అదే సమయంలో ప్రతిపక్షం బలంగా ఉంది అనుకుంటేనే మనం పని చేయగలమంటూ తెలుగుదేశం పార్టీ నేతలకు, తెలుగుదేశం పార్టీ అధినేతకు, తెలుగుదేశం పార్టీ కార్యవర్గానికి ఆయన పరోక్షంగా సూచనలు ఇస్తూనే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. సో ఈ అంశాన్ని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గ్రహిస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశంగా మారింది. గతంలో ఇదే యనమల రామకృష్ణుడు కాకినాడ సెజ్ భూముల విషయంలో కూడా కొన్ని ఆరోపణలు చేశారు. కాకినాడ సెజ్ భూములపై దర్యాప్తు చేయించాలంటూ లేఖ రాయడం కూడా అప్పట్లో ఇదే తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం ఆగ్రహానికి గురైంది. కొందరు దీనిపై విభిన్న రకాలుగా వాదనలు చేస్తూ వచ్చారు. రాజ్యసభ ఎంపీని ఆయన ఆశించారు. అయితే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రాజ్యసభకు ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించకపోవడంతో ఈ రకమైన కామెంట్లు చేస్తున్నారంటూ వివిధ రకాలుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. సో ఆయన చంద్రబాబు నాయుడిని బెదిరించే ప్రయత్నం చేశారా, ఒక అలర్ట్ గా తెలుగుదేశం వెల్ఫేర్ కోరుకునే వ్యక్తిగా తెలుగుదేశంకి ఒక మంచి చేకూరాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అలర్ట్ చేశారా, లేదా తనకు రాజ్యసభ ఎంపీ ఇవ్వలేదనే కారణంతో బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారా, లేదా భయపెట్టే ప్రయత్నం చేశారా అన్నది అనవసరం ఇక్కడ. కానీ ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న సంకేతాలని, ఆయన వ్యాఖ్యల యొక్క ఉద్దేశాన్ని గమనిస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మెడికల్ కళాశాలల అంశంలో మాత్రం ప్రజల్లో ఒక సానుభూతిని తెచ్చుకుంటుంది, ప్రజల యొక్క మద్దతును పొందుతోంది అనేది మాత్రం సుస్పష్టం. అందుకే యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ వ్యక్తుల వ్యాఖ్యల్ని, అలాంటి వ్యక్తుల యొక్క సలహాల్ని దాన్ని సలహా అనుకోవచ్చు, ఒక వార్నింగ్ కావచ్చు, ఏ రూపంలో ఆయన చెప్పి ఉన్నా ఆయన ఉద్దేశం ఏదైనప్పటికీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇది భవిష్యత్తులో దీన్ని లైట్ గా తీసుకుంటే మాత్రం ఇది పెద్ద ఇబ్బందిగా మారే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరమాన్నం చేయడం అంటే రానున్న రోజుల్లో పేదలు, మధ్యతరగతి వర్గాలు వైద్య విద్యకే కాకుండా కనీస వైద్యానికి కూడా దూరం అయ్యే పరిస్థితి లేకపోలేదు. ఎందుకంటే రానున్న రోజుల్లో మెడికల్ కళాశాలన్నీ ప్రైవేట్ పరం అయిపోతే కనీసం ఆసుపత్రులు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండదు. సో ఎందుకంటే ఒకసారి ప్రైవేట్ అయిందంటే అక్కడ వైద్యం ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించిందో అప్పటి నుంచి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీగా, ఒక రాజకీయంగా దీన్ని ఒక ప్రధాన ఆయుధంగా తీసుకుని వెళ్తుండడమే కాకుండా జనం నుంచి కూడా అదే స్థాయిలో స్పందన వ్యక్తమవుతుంది. ఆ స్పందనే ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉంది అనేది చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. అందుకే ఈ క్రమంలోనే బహుశా యనమల రామకృష్ణుడు లాంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రతిపక్షం బలపడుతోంది, దీన్ని ఒక తేలిగ్గా తీసుకోవద్దు, మెడికల్ కళాశాలల అంశమే దీనికి ఉదాహరణ. ర్యాలీకు వేలాదిగా గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. సో ప్రతిపక్షం ఏం చేస్తుంది అనేది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అందుకే నేను రోజు సాక్షి పేపర్ కానీ, సాక్షి టీవీ కానీ చదువుతాను. తద్వారా ప్రతిపక్షం ఏం చేస్తుంది అనేది మాకు అవగాహన ఉంటుందంటూ తెలుగుదేశం పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఒక సూచనలు ఇచ్చే పని చేస్తూనే తెలుగుదేశం అధిష్టానానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కీలకమైన వార్నింగ్ అనేది ఇవ్వకనే ఇచ్చారు.